తూర్పు కనుమల్లోని మహేంద్రగిరి పర్వతాల దిగువన అతి పురాతన ఆలయం. ప్రకృతి సోయగాల మధ్య అద్భుత శిల్పకళా వైభవంతో అలరాలుతో నిత్యం వేద పండితులు గోష్ఠులతో ఈ ఆలయం శోభిల్లుతోంది. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయంలోని మూల విరాట్ తిరుమల శ్రీనివాసుని పోలి ఉంటుంది. ఆలయం లోపల వెలుపల ప్రాచీన శిల్పకళ జీవం ముట్టిపడేలా కనిపిస్తూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రాచీన నాగరికతను తలపించేలా వివిధ భంగిమలతో అమర్చిన రాతి బొమ్మలు సజీవ మూర్తుల్లా శిల్పకళా శోభితాకి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆ ప్రాచీన ఆలయంలో కొలువున వాసుదేవ పెరుమాళ్ స్వామి విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పట్టణంలో శ్రీ వాసుదేవ్ పెరుమాళ్ ఆలయం వద్ద మనం ఉన్నాము. ఈ ఆలయ విశిష్టత ఏంటి, దీని చరిత్ర ఏంటి, చారిత్రక నేపథ్యం ఏంటి అనేది విషయాలు మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం మనం తెలుసుకుందాం. శ్రీకాకుళం జిల్లాలోని మందస పట్టణంలో అతి ప్రాచీన ఆలయం ఉంది. పూర్వం ఈ మందస గ్రామాన్ని మంజుష అని పిలిచేవారు. మంజుష అంటే నగలపెట్టె అని అర్థం. అలాంటి నగలపెట్టె లాంటి మందస గ్రామంలో కొలువు తీరాడు వాసుదేవ పెరుమాళ్ స్వామి. బ్రహ్మహత్య దోషం తర్వాత మందస రాజుకి ఒక స్వప్నం రావడంతో కాంచీపురం నుంచి సముద్ర మార్గంలో ఇక్కడికి వాసుదేవ పెరుమాళ్ మూర్తిని తీసుకువచ్చారు. ఆలయ నిర్మాణానికి ఒడిశాలోని ప్రసిద్ధగాంచిన కోనార్క్ ప్రాంతం నుంచి రాయిని తెప్పించి వినియోగించారు. 700 సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయానికి హనుమంతుడు క్షేత్రపాలకుడు. ప్రతి ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో వచ్చే మాఘమాసం మొదటి వారంలో ఇక్కడ కొలువైన వాసుదేవుడికి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఆ బ్రహ్మోత్సవాలకు సమీప గ్రామాల నుంచే కాకుండా ఒరిస్సా లాంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తారు. ఆ ఉత్సవాలు జరిగే సమయంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి సుప్రభాత సేవ, ప్రాతకాలారాధన, నివేదన, వివిధ హోమాలతో పాటు సాయంత్రం వేళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, యాగశాలలో ద్వారతోరణ, ధ్వజకుంభారాధన తదితర కార్యక్రమాలు రాత్రి 9 వరకు నిర్వహిస్తారు. నిర్మాణం చేసిన కొద్ది కాలంకి రాజుకి సంతానం, రాజ్యం సుభిక్షం. బ్రిటిషుల్ని ఎదుర్కొనే పరిపాలన అంత చక్కటి పరిపాలన చేసిన జగన్నాథరాజు వరకు అద్భుత పరిపాలన జరిగింది. వాసుదేవుడు వచ్చిన తర్వాత అనుకున్నట్టుగా కాంచీపురం వెళ్తే అక్కడ మూర్తి చూసిన తర్వాత రాజుకి మతి భ్రమించి, నీకు సామంతరాజుగా ఉండగా నాకు ఈ మూర్తి కావాలని ప్రాధేయపడితే ఆయన ఇవ్వడం జరిగింది. సముద్ర మార్గంలో తీసుకొచ్చారు ఏకశిలామూర్తి. శ్రీదేవి భూదేవి పాదాల దగ్గర, స్వామి పాదాల దగ్గర ఉంటారు. ఏకశిలామూర్తి చాలా అద్భుతమైన మూర్తి. స్వామిని తీసుకొచ్చి 16 యంత్రాలతో 16 మంది అర్చకులు ఈ దేవాలయంకి ఉండేవారు. అలా నిర్మాణం జరిగిన రాజుకి ఆనందంతో 1780 ఎకరాల ఆస్తి ఈ దేవాలయంకి రాజ్యంలో సగభాగం వాసుదేవుడి పేరును రాశాడు. ఇది కాలక్రమేణా జగన్నాథరాజు వరకు అద్భుతమైనగా ఆరాధనలు జరిగాయి. ఈ దేవాలయం అంతర్ధానం అయిపోయింది. దీంట్లో రావాలంటేనే భయంకరంగా ఉండేది. చిన్నజీరి స్వామి శ్రీకూర్మ నుంచి పూరి పాదయాత్ర చేస్తూ మా గురువుగారు ఇక్కడ చదువుకున్నారంటే పెద్దజీరి స్వామివారు ఇక్కడ గోపాలాచార్య స్వామి చదువుకున్నారు కనుక ఈ ప్రాంతం ఎలా ఉందో ఒకసారి చూద్దామని ఈ పాదయాత్ర చేస్తూ ఇక్కడికి వచ్చారు. వచ్చిన మట్టితో నిండిపోయింది, వెళ్ళడానికే భయంకరంగా ఉండేది. వారు సంకల్పం చేసి 2009 జీఎర్ శతాబ్ది అనే కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఈ దేవాలయం పునఃప్రతిష్ఠ చేశారు. ఈ వాసుదేవ పెరుమాళ్ స్వామిని దర్శించడం వలన జ్ఞానం, ఆరోగ్యం, సంపద లభిస్తాయనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. విశాఖపట్నం నుండి 200 కిలోమీటర్లు, శ్రీకాకుళం నుండి 100 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 200 కిలోమీటర్లు దూరంలో ఉంది మందస గ్రామం. మందసకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషను పలాస. పలాస వరకు రైల్లో చేరుకొని అక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో మందస చేరుకోవచ్చు. కళింగ శైలిలో నిర్మించిన ఈ ఆలయం కొన్ని కోణాల్లో ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ ఆలయాన్ని గుర్తు చేస్తే, కొన్ని కోణాల్లో కోనార్కు దేవాలయాన్ని, అలాగే ఆలయం నిర్మాణం, శిల్పకళ, ఒరిస్సా సంప్రదాయాన్ని గుర్తు చేస్తుంటుంది. ఉండడానికి అయితే ఒకే రోజులో 700 మంది ఉండొచ్చు. అంత వస్తువులు ఏర్పాట్లు ఉన్నాయి. మీద హాళ్ళు, పక్కన కళ్యాణ మండపం, 14 రూములు, కింద పెద్ద హాలు. వచ్చేవాళ్ళు దర్శనంగా భక్తులు వస్తే మాత్రం మేము వచ్చేవారికి ఎటువంటి సమయం పావు గంట నుంచి అరగంట లోపల దర్శనం అయిపోతుంది. ఇంకా కంగారు పడితే మనం ఏం చేయలేము. ఎందుకంటే 10,000 మంది వరకు దర్శనం చాలా సులభంగా చేస్తుంటాం. 12:30 జరిగితే ఖాళీ అయిపోతుంది. ఎవరికి ఎక్కడ ఆపి అలా వీపు వస్తున్నారు కదా ఒక గంట సేపు ఆపడం అలాగే ఉండదు. వారి దర్శనం వారిది, వీరి దర్శనం వీళ్ళే.
చక్కగా దర్శనాలు చేసి వచ్చే వరకు ప్రసాదం పెట్టి చక్కగా స్వామి అనుగ్రహం పొందేటట్టుగా తయారు చేస్తున్నాం. ఇంతటి వైభవాన్ని పొందిన ఈ వాసుదేవ పెరుమాళ్ ఆలయం తరువాత కాలంలో గతి తప్పింది. ఆలయ గోడల మీద పిచ్చి మొక్కలు పెరిగి విష జంతువుల సంచారంతో చాలా కాలం ఈ అపురూప ఆలయం నిర్లక్ష్యానికి గురైంది. ఆ తర్వాత ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్న చిన్నజీఆర్ స్వామివారు 1988లో ఈ ఆలయానికి వచ్చి పునరుద్ధరించే ప్రయత్నాలు ప్రారంభించారు. తన గురువు ఆధ్యాత్మిక మార్గదర్శి అయిన పెద్దజీఆర్ స్వామివారు స్వయంగా విద్యను అభ్యసించిన క్షేత్రం కావడంతో పెద్దజీఆర్ వారి శతాబ్ది ఉత్సవాలప్పుడు ప్రత్యేక శ్రద్ధతో ఆలయాన్ని బాగు చేయించారు. ఫిబ్రవరి నెలలో ఈ ఆలయాన్ని పునః ప్రతిష్ఠ చేశారు. మరుగున పడిన ఈ ఆలయానికి చిన్నజీయర్ స్వామియే పూర్వ వైభవం తీసుకొచ్చారు. ఇక్కడ దర్శనానికి ఎటువంటి టికెట్ ఉండదు. ప్రత్యేకంగా హుండీలో డబ్బులు వేయాలని ఎవరిని అడగరు. అసలు ఇక్కడ హుండీయే ఉండదు. పెరుమాళ్ అంటే తమిళనాడు అనుకుంటారు, కానీ ఈ క్షేత్రం ఉత్తరాంధ్రలో ఉంది. పూర్వం ఈ ఆలయంలో వేద విద్యాభ్యాసం ముమ్మరంగా జరిగేదట. ఆలయ ప్రాంగణంలో వేద విద్యను బోధించే రామానుజులు అనే ఆచార్యులు కాశీ వరకు పర్యటించి పండిత చర్చలలో ఎంతో మంది విద్వాంసులను ఓడించి ఈ ప్రాంత కీర్తి పతాకాన్ని ఎగరవేసినట్లు చరిత్ర చెప్తోంది. పెద్దజీయర్ స్వామి కూడా ఇక్కడ వేద విద్యాభ్యాసం చేశారు. పూర్వం ఈ ప్రాంతం వైష్ణవానికి పెట్టింది పేరుగా ఉండేదని చెప్తారు. ఈ క్షేత్రాన్ని దర్శిస్తే సమస్త వైష్ణవ క్షేత్రాలను దర్శించినంత ఫలితాన్నిస్తుందని చెప్తారు. ఈ ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఈ ఆలయ విశిష్టత గురించి ఎన్నో విషయాలు చెప్పడం మనం చూసాము. కెమెరామెన్ ప్రసన్నతో రిపోర్టర్ పృథ్వీరాజ్, YK న్యూస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.